ఏంటే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు నేను స్కూల్కి వెళ్ళను. లక్ష్మి చికెన్ షాప్. నవరాత్రులప్పుడు చికెన్ షాప్ తెరిచిపెట్టింది ఎవడరా? వెళ్ళి మూయండ్రా. షాప్ మూసేస్తాను. ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడు. అలాగే అన్నతో మాట్లాడేసి వస్తా. మీరేం చేయకండి, ఉండండి. గురుజీ, నా షాప్ని ఏం చేయొద్దని చెప్పు గురుజీ, ప్లీజ్ గురుజీ. గురుజీ, ఈ ఏరియాలో పెద్దగా బిజినెస్ అవ్వదు గురుజీ. అలాంటిది 9 రోజులు షాప్ కట్టేస్తే మేము బ్రతకడం కష్టం గురుజీ. అయితే చచ్చిపోండి గురుజీ. అంత పెద్ద మాట అనకండి గురుజీ. పోయి ఇదే షాపుని కలకత్తా, ముంబైలో పెట్టుకోండి. అలా అన్నది గురుజీ. ఇక్కడ పెట్టుకుంటే భగవంతుడికి మర్యాద ఇవ్వాలి. అవును గురుజీ. లక్ష్మి, ఎంత పని చేసేవి. ఇన్ని సంవత్సరాల్లో మాంసం వాసన తెలియని నా శరీరాన్ని అపవిత్రం చేశావు. అది నవరాత్రుల మొదటి రోజు. దీని తల నరికి కాళికామాతకి రక్తాభిషేకం చేసి క్షమాపణ అడగాలిరా. గురుదేవ్ ఈమెని చంపుతున్నాడేంటని చూస్తున్నారా? ఇది దేవుడి బట్టలకి మైలు పట్టించింది. మీరేం భయపడకండి. ఇది చేసిన తప్పుకి శిక్షించటం తప్పు కాదు. తను మా నాన్నరా. నాన్న. తను మమ్మరా. ఇది నా ఫ్యామిలీరా. అమ్మా, నీ కూతురు తల నరికిన వాడి తల ఎవరో వీధిలో నరికి పడేశారమ్మా. దేవుడు ఉన్నాడా? అమ్మ హాస్పిటల్ ఉంది. తెలియకేదో తప్పు చేసింది. చాలా ఫీల్ అవుతుంది. మీ దగ్గర క్షమాపణ కోరుకుంటుంది. జరిగింది మర్చిపోయి మీరు క్షమిస్తే తను ప్రాణాలతో బ్రతుకుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళమని వచ్చాను. ప్లీజ్ పదండి నాన్న. నాన్న అని మాత్రం పిలవకరా. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని కదా. అప్పుడు అది నన్ను మోసం చేసింది. ఇప్పుడు నిన్ను పంపి నా కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టింది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు సంతోషమేనా నీకు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు నా ప్రాణం కాపాడాడు, మన పరువు నిలబెట్టాడు, మన కొడుకు స్థానంలో ఉండి పనిచేశాడు. ఇంత చిన్న వయసులో ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడుండి ఎంత కష్టపడ్డాడు. వాళ్ళ అమ్మ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటి నుంచి వీడు నాకు కొడుకే. పదండి వెళ్దాం. రా చంద్ర. ఏంట్రా ఇది? ఇలా చేసావేంటి? నేను దేవుడు కూడా కాపాడలేడు. పదండి, వాళ్ళ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్దాం. అలాగే నా జిబ్బ తీసుకొచ్చాయి. నీ పేరేంటి? జైల్లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు నీకు సహాయపడతారు. సలీం. హే, వీడు మనవాడరా. బాయ్. అస్సలం అలైకుం. గురుదేవ్ చంపింది నువ్వేనా? అవును. నీకే చూస్తే అలా లేవే. అది గురుదేవ్. 2 రోజుల నుంచి చూస్తున్నా, నువ్వేం తినట్లేదు. నాకు ఈ ప్లేస్ చూస్తే భయంగా ఉంది. మనిషికి అతిపెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? భయం. అతిపెద్ద బలం ఏంటో తెలుసా? ఆకలి తీరడం. మీ అమ్మని కాపాడుకోవాలంటే నీకు బలం కావాలి. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తిను. నమస్తే అన్న. నమస్కారం అమ్మ. నమస్కారం. బెయిల్ ఏమైంది? మనం బెయిల్ ఇచ్చిన ఆ ఖైదీ రావటం రాకపోవటం తన ఇష్టం అమ్మా.
వాడికి చట్టం తెలిసిన వాడెవడో సహాయం చేస్తున్నాడమ్మా. చంద్రశేఖర్ పేరు మీద బెయిల్ వస్తేనే నువ్వు బయటకు రావాలి, గుర్తుపెట్టుకో. చట్టం చట్టం చట్టం. నేను వాడిని చూడాలి. నేనెవరో తెలుసా? వీధిలో బొమ్మల నరికి పడేసావే, ఆ బొమ్మకి ప్రాణమిచ్చిన అమ్మని. చిన్నప్పుడు వాడికి నచ్చిన వస్తువు ఒకటి కింద పడిపోయింది. అప్పుడు కరెంటు లేదు, వాడి ఏడు బాగలేదు. పక్కనే ఉన్న ఊరినే తగలబెట్టా. ఆ వెలుతురికి ఆ వస్తువు దొరికింది. వాడి ఏడుపు నాపటానికి ఒక ఊరినే ఏడిపించాను. మరి నిన్నేం చేయాలి? మా అబ్బాయికి ఒకసారి ముళ్ళు గుచ్చుకుంది. సాధారణంగా ఒక అమ్మ అయితే గుచ్చుకున్న ముళ్ళును తీసేస్తుంది. నేనేం చేశానో తెలుసా? ఆ ఊళ్ళో ముళ్ళ చెట్లే లేకుండా చేశాను. ఇప్పుడు అర్థమైందారా నిన్నేం చేస్తానో? చిన్నప్పుడు వాడికి మాటలు రాకపోతే అమ్మ అనే పిలుపు కోసం ఈ అమ్మ ఎన్ని అగ్నిగుండాల్లో కాళ్ళు పెట్టిందో చూడ. చుట్టూ కెమెరాలు ఉన్నాయమ్మా, మీరు ఏమన్నా చేస్తే మా ఉద్యోగాలు పోతాయమ్మా. అమ్మమ్మ మీరు వచ్చేయండి. వీడిక్కడే చావాలి. వీడి శవం నా దగ్గరికి రావాలి. అప్పుడే నా కొడుకు నేను కాటికి తీసుకెళ్తా. ఏంటి సార్ హడావిడి? అరే, గురుదేవుని చంపిన వాడిని వదిలేస్తారా ఏంటి? ఈ రోజు వాడిని చంపేస్తారు. అనవసరంగా మీరు ఇన్వాల్వ్ కాకండి. రేయ్, ఇక్కడే ఉన్నాడ్రా. రేయ్ రేయ్, గురుదేవ్ మనుషులు ఇక్కడే చంపుతాం ప్లాన్లో ఉన్నారా? అవునరా. అల్లా కష్టాన్ని ఇస్తాడు. ఆ కష్టంతో పోరాడి గెలిస్తే సుఖాన్ని ఇస్తాడు. నువ్వు ఇక్కడ గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నేను బయటికి పంపుతారు. బయట మన వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. ఎవరా? ఇది మాకు తోచిన సహాయం. ఏంటిది? ఆయుధం. డూ బట్ డోంట్ ఐ. ఆగండ్రా. వీడు భయపడటం చూస్తే గురుదేవిని చంపిన వల్ల లేడు. వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది. పాపం వదిలేయండి రా. చంపడానికి డబ్బు తీసుకున్నావు, చంపేసే వెళ్ళాలి. వీడి మాట వెళుతూ రండ్రా. ఆగండ్రా. నేను బాసా, నువ్వు బాసా. వాడిని చెప్పడానికి వచ్చాం. పక్క జరగదా. చేసే పనికి న్యాయం ఉండాలిరా. తప్పు చేయని వాడిని చంపితే ఆ అల్లా కూడా మనల్ని క్షమించాడు. చూడండి రా.
ఫ్యామిలీని ఎదిరించిన ప్రతి ఒక్కడికి ఇదే గతి. చూడండి రా.